హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అందరికీ ఫస్ట్ అయితే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మన ఛానల్లో ఫైనల్లీ 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇన్ని మంత్స్ తర్వాత. కానీ ఇంకా మన టార్గెట్ 1000 సబ్స్క్రైబర్స్కి అయితే ఇంకా 500 తక్కువ ఉన్నారు కదా. తొందరలోనే అది కూడా పూర్తి అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతా బాగానే ఉంది. ఈ సిరీస్కి కూడా చాలామంది చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు ఫ్రెండ్స్. కానీ ఏమైందో ఏమో కానీ వ్యూస్ అయితే పెరగట్లేదు. ఫస్ట్లో మేము అప్లోడ్ చేసేవాళ్ళం కదా, అప్పుడైతే వ్యూస్ చాలా బాగుండేవి. కానీ ఇప్పుడైతే కనీసం 1000 అలాగే వస్తున్నాయి వ్యూస్. మరి ఏమైందో మీరైతే వీలైతే వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్తో కానీ అలా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఉంది, అది కూడా లింక్ బయోలో ఉంటుంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. మేము వీడియో పెట్టగానే కానీ షార్ట్ వీడియోస్ అలా చాలా అప్లోడ్ చేస్తుంటాము. సో తప్పకుండా మీరు విజిట్ అయ్యి చూడండి ఒకసారి. సో ఇవాళ వీడియో ఏంటంటే కిరాయి ఇంట్లో ఉంటే ఓనర్ పెట్టే కష్టాలు పార్ట్ 4 అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మా ఏందే గట్ల కింద కూర్చున్నావు? మీద కూర్చోరాదు, ఇంత పెద్ద సోఫాలో ఉన్నాయి, గట్ల కింద కూర్చున్నావేందే? ఉండంతి బిడ్డ, గిడ కింద కూర్చుంటేనే నాకు జర పానం నిమ్మలం ఉంటుంది, ఇంకా మీద కూర్చోరాదు నాకు మంచిగా. నువ్వు కూడా గమ్మతే అమ్మ, కింద కూర్చున్నావు ఏంది గిన్ని సోఫాలు ఉంటే? ఇక సరే నీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా కూర్చో కానీ. మరి బిడ్డ, మీ అత్తకి వచ్చినప్పటి నుంచి ఫోన్ చేసినావా అని? నేనేం ఫోన్ చేయలేనే. వచ్చేటప్పుడు ఎన్ని మాటలు అన్నది నీకు తెలుసా అని? పీకుండి ఇంట్లో నుంచి అని అన్నది. ఇంకా నేనెందుకు ఫోన్ చేస్తా? ఆమెకి ఏమైనా పట్టుందా? మరి కోడలు ఎట్లుంది, కొడుకు ఎట్లున్నాడు ఏమైనా ఉందా? ఆమె చేయొచ్చుగా, ఫోన్ చేసిందా? చేయలేదు. ఇక నేను ఎందుకు చేస్తా? నేను అస్సలే చేయను. అయ్యో బిడ్డ, అట్లా అంటారా? రేపు ఒకవేళ నీ తమ్మునికి పెళ్ళయి నాకు కూడా కోడలు వస్తే అది కూడా నాకు ఇట్లనే అంటే ఎట్లుంటదే? ఎందుకంటది? నేను ఊకుంటాను అట్లా అంటే. మరిగా నీకో లెక్క, నీ తల్లిదండ్రికో లెక్క, మళ్ళా నీ అత్త మామకు ఒక లెక్కనా బిడ్డ? చిన్నప్పటి నుంచి అల్లుడిని వాళ్ళు పెంచిర్రు. కొడుకు ఇల్లు ఇడిచిపెట్టి పోతా అంటే ఎంత బాధ ఉంటుంది చెప్పు. ఆ బాధలా ఆమె ఏదో అని ఉంటుంది. కానీ నువ్వు ఇట్లా చేయొద్దు, ఇది తప్పు బిడ్డ. ఇక ఏదో నీకు అక్కడ ఇల్లు చిన్నగా ఉంది నచ్చలేదని ఏదో మరి ఏమైందో నువ్వు వచ్చినావు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడన్నా కొంచెం ఫోన్ చేసి మాటలు అట్లా ఉంచుకోవాలి బిడ్డ. అల్లుడు ఎంతైనా వాళ్ళకు కొడుకు కదా, నీకు మొగుడు కంటే ముందు వాళ్ళ కొడుకు. అట్లా దూరం చేస్తారా చెప్పు? అరే నువ్వేందే మళ్ళీ నన్ను అంటున్నావా? నేనేందుకు వాళ్ళని విడగొడతా? అనే మంచినే మాట్లాడుకుంటారా వాళ్ళ అమ్మ నాన్నతోని. ఇక నేను మాట్లాడాలంటే మళ్ళీ మా అత్త ఏం తిడుతుందో, నేను అంత ఊర్లో వచ్చినా అని నాకు భయంతో నేను ఫోన్ చేస్తలేను. ఏం భయం? తిడుతుందేమో, కొంచెం కోపం వస్తుంటుంది. ఇక ఏదో మనం ఇట్లా అడ్జస్ట్ కావాలి. ఇక ఫోన్ చేయి బిడ్డ, ఫోన్ చేయి, నేను కూడా మాట్లాడతాను. అయ్యో నాకు భయం అవుతుంది ఫోన్ చేయాలంటే. ఏమంటదో ఏందో మరి. ఏమంటది? ఫోన్ చేసి నాకు, నేను మాట్లాడుతుంది. సరే చేస్తాను జరాగే. హలో అత్తమ్మ, నేను రాధని మాట్లాడుతున్నా. ఎట్లున్నారు? అగో నువ్వానే, ఎట్లెట్లే మేమేం గుర్తొచ్చినాం నీకు? పెద్ద రోజు లొలి చేసి పోయినావు కానీ మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ఫోన్ చేస్తున్నావు మాకు? ఎట్లున్నావు అని అడుగుతున్నావా ఇంకా ముఖం పెట్టుకొని? కొంచెమన్నా సిగ్గులేదా? అయ్యో అత్తమ్మ గట్లా అంటావేంది? ఏదో ఇక తప్పు అయిపోయింది. ఇక నా తప్పు తెలుసుకొని నేను ఫోన్ చేసినా కదా, గట్లా అంటున్నావు. ఇక నువ్వు తప్పు అయిపోయింది, తప్పు తెలుసుకొని ఫోన్ చేసినా కదా అనగానే నీకు ఫోన్ మాట్లాడి నా కోడలా ఎట్లున్నావే ఏంది అని ఇక నీకు మంచిగా నేను బెల్లంలాగా మాట్లాడాలనా? నా కొడుకుని నా నుంచి దూరం చేసినవే, ఇంకా నాకు నీ మీద ఎట్లుంటుంది అనుకుంటావే? ఎట్లా నీతో నేను మాట్లాడతాను అనుకుంటున్నావు? అయ్యో బిడ్డ, నాకు ఈ ఫోను ఏమంటూ నేను మాట్లాడతాను. ఇంకో తీసుకోవే అమ్మా. హలో వదినే, ఎట్లున్నావు? ఎట్లా కొంచెమన్నా సిగ్గుందా ఇద్దరు తల్లి బిడ్డలకి? నా కొంపంతా కూల్చి పోయింది నీ బిడ్డే. ఇదే నా దానికి రీతి నువ్వు నేర్పించింది. అయ్యో వదినే, గట్లా మాట్లాడుతున్నావేంది? బిడ్డ చేసింది తప్పే, నాకు అర్థమైంది. నేను దానికి ఎన్నోసార్లు చెప్పినా, ఇప్పుడు దానికి తప్పు తెలిసి వస్తుంది. దాని ముఖం తెలిసి వస్తుంది, దాని ముఖంలో చెప్పు. ఇది ఉన్నది కొంచెమన్నా ఏమన్నా ఉందా? కోడళ్ళకు ఉందా అది? సరే ఇక ఏమనద్దు. నా బిడ్డ లెక్క కాదా అన్నట్టు నేను ఓపిక పట్టుకొని ఉన్నా. ఇంట్లో పని అంతా నేనే చేసినా కూడా నా ముఖం మీద దన్ని పోయింది.
ఆ? ఎన్ని మాటలు అన్నది? చిన్న ఇల్లు, నేను ఉంటానా, నాకు స్వేచ్ఛ లేదు, మీతో నేను ఉంటానా అని గిన్ని గిన్ని మాటలు అన్నది. ఇంకేం ముఖం పెట్టుకోనంట మంచిగా ఉన్నావా అనుకుంటా ఫోన్ చేస్తుంది నాకు ఇప్పుడు. నడపోయిందేమో కిరాయి కొంపల. మరి మంచిగా ఉండొచ్చు కదా, మళ్ళీ మాకెందుకు ఫోన్ చేసి మాట్లాడాడు. అయ్యో వదినే అట్లా అనకు నువ్వు. నీ కాలు మొక్తా వాంచన్. ఇక ఏదో చిన్నపిల్ల తప్పు చేసింది, ఇక నీ బిడ్డలాగా అనుకొని క్షమించు. ఇప్పుడు దాని బుద్ధి దానికి వచ్చింది. దానికి ఏమొచ్చింది? దా ముఖం వచ్చింది. మళ్ళా గిట్లా నా ఇంట్లో కాలు పెట్టింది అనుకో, కాలు ఇరగొట్టి పొయ్యిలో పెడుతుంది ఏమంటున్నా. మళ్ళీ ఒకసారి అది నాకు అస్సలు కనబడద్దు మా ఇంట్లో. అయ్యో వదినే ఏంది నువ్వు కూడా గట్లా అంటున్నావా? ఏదేమైనా దీనికి కోడలు కాకుండా పోతుందా, నీ కొడుకు కాకుండా పోతాడా? ఇక ఏదో తప్పైంది. ఎన్నటికైనా మీరు కలిసి ఉండేటోళ్ళు ఒకటే కుటుంబమ్మా. ఇట్లా అనుకుంటే ఎట్లా వదినే చెప్పు. నీ బిడ్డ అసంటిది అనుకొని జర క్షమించు వదినే. నాకు తెలుసు దానికి తప్పు ఉంది. నువ్వు కూడా కోపంకి, అందుకే నీ కోపంకి ఏం తప్పు లేదు. నీ ప్లేస్లో ఎవరున్నా అట్లనే కోపంలో ఉండేటోళ్ళు. కానీ జర్ర ఆలోచించు. నీ బిడ్డలాగా అనుకొని జర ఆలోచించు. ఎన్నటికైనా మీరు ఒక్కరే కదా. గదంతా లేదు నాకైతే. అసలు మా ఇంట్లో కాలు పెట్టద్దు. నా కొడుకు కూడా నాకు అట్లా ఫోన్ కూడా చేస్తలేడు. వానికి ఏం చెప్పిందో ఏం నేర్పించిందో. దీనికి బాగా షోక్ ఉండే కదా, నేను ఇంట్లో పని చేస్తుంటే తిని కూర్చోడానికి దానికి బాగా నొప్పి అయింది కదా. ఇప్పుడు ఉండే నీ కిరాయి ఇంట్లల్లా ఎట్లా ఉంటుందో, ఎట్లా మొత్తం చేసుకుంటుందో చూడు. ఇంకెందుకు ఫోన్ చేసింది? అది అందుకే చేసి ఉంటుంది. ఆడంతా పనులు అయిన ఉంటే దానికి ఇక అయితే లేదు. ఇక్కడికి వస్తే అత్త పుణ్యానికి దొరికింది, పని మనిషి చేస్తుందని అనుకుంటుందేమో. నేను అసలు ఏం చెయ్య, అది అసలు రావద్దు కూడా. యో వదినే, యో బిడ్డ పెట్టేసింది కదా ఫోన్ మీ అత్తమ్మ. చూసినావా అని ఎట్లా ఓడుతుంది నా మీదికి. గట్లనే ఓడుతుంది. ఆ భయానికి నేను ఫోన్ చేసుడు కూడా చేస్తలేను. అదిగా ఒర్రకపోతే ముద్దు పెట్టుకుంటుంది అనుకున్నావా? నీ లెక్కలేమో చక్కగున్నావా అనుకున్నావా? ఆమె నుంచి ఆమె కొడుకుని దూరం చేసినావా? ఎంత కష్టపడి ఆమె పెంచుంటుంది. అట్లాంటివన్నీ నువ్వు వేరే చేసినావు. ఫోన్ కూడా చేసలేడంటే ఇప్పుడు అల్లుడు ఏం చెప్పినావో, ఏం కలబెట్టినావో నువ్వు. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, మంచి సంసారాన్ని నాశనం చేసుకోకే అని. ఇప్పుడు ఆయనకి కూడా నీ మీద కోపం ఉన్నట్టే ఉన్నది. పొద్దుగాల మాటలతోనే తెలుస్తుంది ఎంత కోపం ఉన్నదేమో ఆయనకి నీ మీద, తల్లిదండ్రి నుంచి వేరే చేసిందని. గిట్లా చేసుకుంటా మొత్తం సంసారం అంతా నాశనం చేసుకుంటావానే? ఏంది నువ్వు కూడా నన్ను అంటున్నావు? అదిగా నీ కొంచెమన్నా తెలివి ఉందా? మంచిగా సొంత లేచి పట్టిగిడ వచ్చినావు కిరాయి ఇంట్లో. ఇప్పుడు మంచిగా ఉందా? షాకిరి చేసుకుంటా, దాంతో తిట్లు తినుకుంటా అది ఎన్నెన్ని మాటలు అంటుంది. నీ అత్తాన్ని ఎప్పుడన్నా గట్లా అన్నదా? ఇప్పుడు అంటే కోపంలా అంటుంది. కానీ సరే తీయే, ఇక ఏం చేసుడేమో. ఇక ఆమె అయితే ఇప్పుడు మేము ఎదురుగా పోతే కూడా బాగా తిట్టేటట్టే ఉన్నది. ఏం లేదు, ఒకరోజు నేను ఉన్నప్పుడే పోదాం, అక్కడికి పోయి మాట్లాడదాము. మాట్లాడితే ఏదో ఒకటి తెలుస్తుంది. సరేనే. అవునాని అమ్మ, గట్లయిందానే సంగతి. అవునవును బిడ్డ, గదే మరి. ఓ ఇదేంది సర్ర ఇంట్లోకి వచ్చింది దొంగ మొక్కది. కనీసం ఇంటికి వచ్చేటప్పుడు గొల్లెం కొట్టుడు, దర్వాజా ఏదో సపోర్ట్ చేసుకుంటూ వచ్చుడు కూడా దిక్కులేదు దీనికి. ఈ ముఖం మండ భయపడి చచ్చితే కదరా సర్ర మంచి వచ్చింది ఇంట్లోకి. ఏంది ఏంది ఎక్కడికి పోతున్నావు? ఓ ఏందే బిడ్డ ఈ దొంగ మొక్కది సర్రని ఇంట్లోకి పోయి వంట రూమ్లోకి వచ్చింది. ఏం రోగం పుట్టిందంట దీనికి? దీంతో గిది నేను ఎత్తి నొప్పి అమ్మ. సర్రమని వస్తుంది. గొల్లెం పెట్టున్నా కూడా సర్రని ఇంట్లో జొచ్చుతుంది డైరెక్ట్. ఇంట్లో మొత్తం ఓడే. దీనికి కొంచెం కూడా ఇది లేదే. ఆగో పిలుస్తాను, ఆగో ఏం రోగం పుట్టిందో దానికి. ఓ ఇక్కడ రా. ఏమైంది సర్రని ఇంట్లోకి వచ్చినావు? అడుగుడు చేసులేదు. ఇక్కడ మనుషులు ఉన్నారా? మందలిచ్చులేదు. సర్రని ఇంట్లోకి వచ్చినావు. ఏంది ఏంది? నా ఇల్లు నా ఇష్టం. నేను ఎప్పుడన్నా వస్తా ఏమని చేసుకుంటా. ఆయన నేను చెప్పినాక వారానికి ఒకసారి వచ్చి నేను చెకింగ్ చేసుకుంటాను నా ఇల్లు ఎట్లా పెట్టినావని. ఏంది నీ ఇష్టం? ఇది ఒకరికి కిరాయి ఇచ్చినప్పుడు గిట్లనేనా ఉంటుంది? ఇది వచ్చేది డైరెక్ట్ ఇంట్లోకి. ఏ ముసల్దానా బాగా మాట్లాడుతున్నావు. జరుగు, నేను నీతో మాట్లాడితే ఎవరు కిరాయి ఇచ్చినావు దాంతో మాట్లాడాలి నేను. నేను దాని తల్లినే, నాతో మాట్లాడు ఏమన్నా ఉంటే. దొంగ ముసల్దానా జరిగా నేను దాంతో మాట్లాడుతుంటే ఏంది మాటలు మంచిగా రాని? ఏంది మా అమ్మతో గట్లా మాట్లాడుతున్నావా? ముసల్ది గిసల్ది అనుకుంటా మర్యాద ఇచ్చుడు రాదా నీకు? అది ఎట్లా మాట్లాడుతుంది నీ తల్లి నాతోనియా? నేను నీకు చెప్పినా కదా వారంకి ఒకసారి వచ్చి ఇల్లు చెకింగ్ చేస్తా అని. మళ్ళా గట్లా మాట్లాడుతుంది ఏంది? అయినా నేను ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే కింద నీళ్ళు గారుతున్నాయి.
మీదేమన్నా నల్లలు గిట్ల చాలు ఉన్నాయో మరి ఏమన్నా నీళ్ళు గిట్ల ఇరికినాయో అని అడగడానికి వచ్చినా చూడడానికి వచ్చినా ఈ అడగడానికి చూడడానికి వచ్చిందని ఫస్ట్ మాతో నీ జరా మాట్లాడాలి కదా. ఇంట్లో ఎట్లనో ఉంటామా, ఇప్పుడు వీళ్ళున్నారు తర్వాత ఎవరన్నా ఉంటాము. అట్లా డైరెక్ట్ ఇంట్లోకి వచ్చుడేంది? నీ దగ్గర తాళం చేయి ఉంటే ఏంది? డైరెక్ట్ గొల్లెం పెట్టినా కూడా గట్టనే వస్తున్నావు నువ్వు. వస్తా, బరాబర్ వస్తా. నా ఇల్లు నా ఇష్టం. ఎవరివే నువ్వు నన్ను అడగడానికి? నీకు ఇల్లు కిరాయికి ఇచ్చినా దేనికి ఇచ్చినా? బాగా నాటకాలు అవుతున్నాయా? ఇట్లా నీళ్ళంతా వేస్ట్ చేసుకుంటున్నావు. ఏదో పోంతి అని నీళ్ళు ఇడిస్తే మొత్తం ఏం చేసినావో, నీళ్ళంతా బోర్లు వేసినావో ఏం చేసినావో మొత్తం నీళ్ళన్నీ కారుతున్నాయి ఇంట్లో. నీళ్ళు ఇడుసుడే దిక్కులేదు, నల్లనే బంద్ చేసుకుని ఇంకా నీళ్ళు ఊర్లో పోసుకుంటామా మేము? ఏ ముసల్దాన, నువ్వు నాతో మాట్లాడాకే నాకు బీపీ లేస్తుంది. నీకు చూస్తేనే బీపీ లేస్తుంది. నాకు బీపీ లేస్తే బీపీ గోలేసుకోవే దొంగ మొక్కదానా. వచ్చి మామికి కుక్కలా కొడతావేందే? ఏందే నన్ను కుక్క అంటావా? కుక్క అన్నావనుకో మీరు సపడేగా ఇల్లు ఖాళీ చేయండి. నాకు ఈ నెత్తి నొప్పొద్దు, ఇల్లు ఖాళీ చేసి పడేయండి సపడేగా. ఇది బిడ్డ, ఇది అన్ని మాటలు అంటున్నా ఇంక ఇడ్నే ఉన్నావు. సపడేకి ఇల్లు ఖాళీ చేస్తా అని చెప్పు, వేరే ఇల్లు చూసుకుందాం మనం. అంతే బాగా టార్చర్ అవుతుంది నాకు నీతోని. సపడేగా ఇల్లే ఖాళీ చేస్తాం తీ. నువ్వు 2 నెలల కింద అన్నావు కదా, మరి 2 నెలలు అయినాక ఖాళీ చేస్తాం. కానీ ఇక ఇట్లనే టార్చర్ పెట్టినావు అనుకో, ఆ 2 నెలలు కూడా ఉండము, సపడేకి వీక్తాము. నువ్వు ఏం చేసావో చేసుకో. గదంతా ఏముండదు. 2 నెలలు అంటే 2 నెలలు కిరాయి ఇవ్వాలి నాకు మీరు పోయేటప్పుడు. లేకపోతే ఏం నాటకాలా? ఫస్ట్ చెప్పినా కదా నీకు. ఏం చెప్పినావు? మా ఇష్టం, మేము ఎట్లనే ఉంటాం. లేదంటే మేము కంప్లైంట్ ఇస్తాం. ఎక్కడ ఇట్లా ఉండదు 2 నెలలు చెప్పుడని. మా అయితే 1 నెల చెప్తారు కానీ 2 నెలలు అని ఎక్కడ ఉండదు. అర్థమైందా? ఇక పీకి ఇక్కడ నుంచి ఏదో ఇల్లు కిరాయికి ఇచ్చినావు. నీ ఇల్లే మా ఇల్లు అంటలేము కానీ పైసలు కడతలేమా ఉండడానికి మేము ఇక్కడ? అరే ఎట్లనో ఉంటాం మేము, ఎవరన్నా ఉంటాము. గట్ల సర్రాని ఇంట్లోకి చూస్తే ఏమన్నట్టు? బాగా వస్తుంది మీకు. ఎవరో సపడకి ఇల్లు ఖాళీ చేయండి మీరు, పీకుండ్రి నెల. బాగా ఏమనంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా, అది ఇస్తా ఇది ఇస్తా అంటుర్రు. చేస్తాం, బరాబర్ చేస్తాము. ఇక నువ్వు నడువు ఇడికెళ్ళి. నిజంగానే ఖాళీ చేస్తారా ఏంది వీళ్ళు? ఏం చేయరుతి. అమ్మో చేస్తే నాకు కిరాయి బొక్క. అసలే నా గురించి గల్లీలో అందరికి తెలుసు, ఎవడు రాడు. ఏదో ఇక వీళ్ళు వచ్చిర్రు, చెప్పిన మాట వింటుంటే మనం కొంచెం తగ్గాలనేమో. ఇక చూద్దాం తీ, పోతా అని చెప్పినప్పుడు చూద్దాం. సరే ఇక నేను పోతున్నా. మీరు ఎప్పుడు ఏం చేస్తారో ఏం డిసిజన్ అనేది నాకు చెప్పుంటే అంటే నేను టూలెట్ బోర్డు పెట్టుకుంటా. వీళ్ళ ముఖం కాల్ చేస్తారు తి, ఏదో అంటారు కానీ చూద్దాం తి. అప్పటివరకు ఏదో మెల్లగా తీయగా మాట్లాడితే వాళ్ళే ఉంటారు సపరేగా. ఇది ఒకటి దాపరమైంది అమ్మ నా పానానికి. చూసినావా ఎట్లా జరుగుతుంది మన ఇద్దరం ఉండంగానే ఇంట్లో? దీంతో గోస అవుతుంది నాకు. మరిగా ఇదంతా నువ్వు చేసుకుంది కాదా అని సపరేగా ఇంట్లో పడి ఉండక ఇట్లా కిరాయి కన్నా వచ్చినావు. అయిందా ఇప్పుడు మంచిగా దాంతో తిట్టులు తినుకుంటా? సరే తీ, ఇంకెన్నిసార్లు అంటావే? సరే తీ, ఇక నాదే తప్పైంది. ఇక రేపట్లో పోయి అత్తమ్మతో మాట్లాడదాం తీ, ఏమంటుందో మరి. ఇక పోయి మీద కట్టే వరకు ఇంట్లోనే ఉంటా. అగో లచ్చక్క, ఎక్కడికి పోతున్నావే? అగో శాంత, ఏంది అలా బయట కూర్చున్నావు? ఇక ఇట్లా నేను కిరాణా షాప్కి పోతున్నా. అయ్యో ఇక్కడ రా, జర కూర్చోరాదు. ఎన్ని రోజులైనా అసలు బయటకు వెళ్తలేవు. నీ కోడలు కిరాయి వేరే పోయిందంట కదా, మరి నీకు మంచిగా తీరిక ఉండుంటుంది. కూర్చోరా. దొంగ ముఖ పూలకి అన్నీ కావాలి. అయ్యో శాంత, ఏం తీరికనే? నా బొంద తీరిక అది పోయింది. కానీ నాకు పనైనా ఏదేమైనా అదొకటి మర్యాద అయిపోయింది. నా కొడుకు విడిచిపెట్టిపోయిండు. నాకు అదే బాధ. చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమంగా గర్వంగా పెంచుకున్నాం. ఇక పెళ్లి చేసినాక అది వచ్చింది దొంగముండ, విడగొట్టి తీసుకొని పోయింది నా కొడుకుని. ఇక ఉండదా? ఉంటుంది. ఆయన దానికి ఏం రోగం పుట్టిందంట లచ్చక్క, గట్ల పోయింది. ఇల్లు మంచిగా ఉన్నది కదా. ఏం రోగం పుట్టిందో దానికి? కయ్య ఎగబడ్డది. ఇంట్లో పనంతా చేసి గట్ల కూర్చున్నా. నాకేమైనా వయసు వస్తుందో చెప్పు? ఏదో కోడలుంటే జర ఆస్తి అవుతుందని నేను అనుకుంటే అది ఆస్తాడు కాదు, దాని బొద్ద కాదు. కానీ కయ్య ఎగబడ్డది. ఇక నేను పోతా వేరే. కానీ ఇక దానికి చెప్తే అది వింటేటట్టు లేదని సపరేగా వీకుంటానా అన్నా నేను కూడా. ఇక అంతేనా? ఇక ఏం చేస్తాం మరి. ఇవాళ రేపు గట్లున్నారు అందరు కోడళ్ళు. ఇక పిల్లలందరు గట్లనే ఉన్నారు. ఆడ పోయినాక నీకు ఫోన్ చేస్తుందా?
దాని బొంద చేసిందే, ఫోన్ లేదు దాని ముఖం లేదు. ఎలా లవ్ వచ్చినట్టుంది ఆడికి. ఫోన్ చేసింది, అత్తమ్మ ఇట్లున్నావు మంచున్నావా అంటుంది. జాడిచ్చి పెట్టిన దానికి సిగ్గులేంది ఎక్కడనో. అబ్బో బానే కదా. మరిగా అవ్వ వచ్చి గడ్డి పెట్టినట్టున్నది, ఇంకా అందుకే ఫోన్ చేస్తుంది నాకు. అవ్వ కూడా మంచిదేనా, మంచి మాటలు చెప్తుందంటావా? ఆయన అవ్వ మంచిగా చెప్తుంటే అది విడిచిపెట్టి పోతుందా లచ్చవక? ఏం పాడైందోనే, మంచి దానిలాగానే అనిపించింది వాళ్ళ అవ్వ అయితే. గదంతా నమ్మకు. నువ్వు బాగా బోలా మనిషివి, నీకేం తెలియదు. వాళ్ళు వచ్చి మొత్తం అంతా ఇక ఇల్లు చపాలించుకొని మిమ్మల్ని ఎల్గొట్టాలని ప్లానింగ్లు ఉండుంటారు. వచ్చి ఉంటాం ఇంట్లో అంటే అస్సలు ఉంచుకోకు. అవునానే, గట్ల కూడా ఉంటారా అనే? మరిగా నీకేం తెలియదే, నువ్వు బాగా బోలదానివి. మంచిగా పోతావు కానీ అందరు మంచోళ్ళు అనుకుంటావు. ఇక నీకు కొంచెం కోపం ఉన్నది కానీ అది జల్లార్చినకి ఇక రా అంటావు. నీ కొడుకోయే కదా, నీ కొడలే కదా అని అనుకుంటావు. కానీ వాళ్ళకి అట్లా ఉండదు. వచ్చి ఇల్లంతా అప్పలించుకొని నిన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టాలని ప్లాన్ చేస్తారు వాళ్ళు. గట్లనే అనిపిస్తుంది. మరి ఎప్పుడు లేని ఇప్పుడు ఫోన్ చేసిందంటే మరి ఏం ప్లాన్ వేసి వచ్చిందో. వేసినా వేస్తే దాని తెలివితేటలు గట్ల పాడైనాయి. మరి వేరే ఇంట్లో పోయింది కిరాయికి, ఆడేమొచ్చిందో కిరాయి కట్టుడని ఇట్లా ప్లాన్లు కూడా వేసి ఉంటుంది. మరిగా నువ్వు జరా జాగ్రత్తగా ఉండు. ఏమంటున్నా నీకు, అది వచ్చి ఉంటా అట్లా అంటే అస్సలు ఉండనీయకు. అగో ఏందురా ఇద్దరు ఇక్కడనే ఉన్నట్టున్నారు. అగో ఏందే లచ్చి, నోరు గడ్డ ఎలా పెట్టినావు? ఏందే దోమలు గిట్లా పోతే నోరు ముయ్యి, ఏమైంది? ఏం చెప్పాలి నిర్మలక్క, నా బాధ నీకు. నాకు ఒకటి దాపరేమైంది, నా కోడలు ఇల్లు విడిచిపెట్టి పోయింది కదా, అది ఫోన్ చేసి మంచిగా ఏమో మాట్లాడుతుంది. అదే ముచ్చట శాంతతో చెప్తున్నా. అది అంటుంది కదా, నీ రేపు ఇట్లా వచ్చి ఇంట్లో జొర్రి అంతా అత్తమామని ఇంట్లోకి వెళ్ళగొడుతురంట కదా. ఇక నా కొడలు గట్లేమైనా ప్లాన్ వేసిందేమోనని నాకు భయం పుడుతుంది. నాకు నా మొగనుకున్నది ఇక ఒక్కటేనే ఇల్లు, అది కూడా అపాలించుకుంటే ఇక నేను ఎట్లా బతుకుడు, ఆయన ఎట్లా బతుకుడే, నాకు గదే భయం అవుతుంది. నీ భయం పాడగాను. ఏం చేశాంత, నువ్వే చెప్పినవా నీ దానికి ఇవన్నీ? గట్ల ఎక్కడన్నా ఉంటుందా అని ఎవడు చేయడు గట్లా. ఊకో నిర్మలక్క, నువ్వు కూడా లచ్చక్క అంటే ఏం తెలియదు, నీకు కూడా తెలియదా? ఇవాళ రేపు చూసలేవా టీవీలో అన్నీ అత్తమామని ఇంట్లోకి వెళ్ళగొట్టుడు, ఆస్తి రాసుకొని చూసలేవా? గదే చెప్తున్నా, ముందు జాగ్రత్తగా ఉండమనే చెప్తున్నా నేను. ఓ నీ గట్ల కూడా ఉంటుందా అనే? టీవీలో మరి చూపిస్తారు అదంతా నాటకం అనే అనుకున్నా నేను. నిజంగా కూడా చేస్తారా నీ గట్లా? మరిగా నీకు తెలియదా ఏం పాడైందో ఏం మునిగిందో? ఇక సరే తీగ, నేను పోతున్నా ఇంటికి. నాకు ఇంట్లో బాగానే పనులున్నాయి. సరే తీగ. సరే తీయే. నీ అవ్వ, ఇది శాంత అనేది నిజమేనా ఏంది? ఇక టీవీలో మస్తు చూసినా నిజంగానే అయ్యి ఉంటుంది, లేకపోతే వాళ్ళు తీసారా ఏంది? ఇది కూడా చెప్పేది నిజమే, నేను జరా జాగ్రత్తగా ఉండాలి. ఇక చూసిరా ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్లో చెప్పండి. ఇక చూసిరు కదా, ఊర్లాగా ఇట్లా నేర్పించేటోళ్ళు బాగుంటారు. వాళ్ళ వల్లనే సగం సంసారాలన్నీ నాశనం అవుతుంటాయి. ఇక చూసిరు కదా, ఈమెతే శాంత మరి మన లచ్చక్క మనసులాగా అవన్నీ నింపింది. ఇక రేపు ఏమవుతుంది, వీళ్ళ ఇంటికి పోతే ఆమె ఒప్పుకుంటుందా లేదా అనేది మనం రేపటి వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వచ్చే కొత్త వీడియో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.